సిడి అయ్యప్ప 7 న్యూస్ మరి ఎంతో అంగరంగ వైభవంగా ఈ యొక్క వికారాబాద్ జిల్లాలోనే మరి అందరు కూడా చూసుండొచ్చు. సుమారు కూడా ఘటాభిషేకం అనేది లైవ్ కూడా టెలికాస్ట్ చేస్తాను. ఈ యొక్క కార్యక్రమంకి స్వాములందరూ గురుస్వాములు అందరూ కూడా ఒకరికొకరు సహాయం చేసుకొని ఈ యొక్క అభిషేక పూజని జయప్రదంగా జరిపించారు. సుమారు కూడా అన్నదాన ప్రభువులు కూడా ఎంతోమంది సహకరించి స్వాములందరికీ కూడా అన్నదానం స్వీకరించారు. అలాగే ఈరోజు సందేశం అందజేయడానికి మనం వెళ్తున్నాము. చూడొచ్చు మీరందరూ కూడా స్వాముల వారి సందేశం ఏంటి అనేది మనం అడిగి తెలుసుకోవడమే మన బాధ్యత. స్వామి శరణం. గురుస్వామి స్వామి శరణం. అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కరించును. ఆ నమశివాయ అంటూ మంచి సందేశాన్ని అందజేయడమే మన అయ్యప్ప ఛానల్. అలాగే ఈ యొక్క ఉదయం నుంచి కూడా ఏ సమయంలో కార్యక్రమం జరిగాయో మీరందరూ మంచి సందేశాలను ఇస్తారనేసి నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. చెప్పండి. ఓం నమః శివాయ. మల్లికార్జున శ్రీశైల బ్రహ్మరామ సమేత మల్లికార్జున స్వామి నమః. ఓం నమః శివాయ. స్వామి పొద్దున నిత్య పూజ మొదలుకొని అభిషేకం, రుద్రాభిషేకం, ఘటాభిషేకం, పల్లకి సేవ అన్ని కార్యక్రమాలు జరిగినాయి స్వామి. మేము గత 25 సంవత్సరాలుగా ఇదే జరుపుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం అంగరంగ వైభవంగా జరుపుకున్నాం స్వామి. ఆ స్వామి ఆశీస్సులతో అందరూ క్షేమంగా ఉండాలని, సుఖంగా ఉండాలని సర్వే జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. అలాగే ఈ యొక్క దేవస్థానం పేరు ఒక్కసారి చెప్తే చాలా బాగుంటుంది గురుస్వామి. ఎందుకంటే వచ్చే భక్తులకు కూడా ఈరోజు ఇంత కార్యక్రమం చేశారంటే వాళ్ళకు ఒక వికారాబాద్ డిస్టిక్లోనే ఇలాంటి టెంపుల్ ఉందనేసి మనం తెలియజేయడమే మంచి కార్యక్రమం కాబట్టి ఒకసారి తెలియజేస్తారనేసి కోరుకుంటున్నాను. స్వామి ఇది మల్లికార్జున భవనం, ఒక దాత చేతుల మీదుగా నడుస్తుంది. మల్లికార్జున భవనం టెంపుల్ కాదు. 1956 నుంచి స్వామి ఈ స్వాములు బుద్ధ మల్లప్ప, కీర్తిశేషులు బుద్ధ మల్లప్ప, బుద్ధ వీరమల్లప్ప చేతుల మీదుగా ఎన్నో కార్యక్రమాలు జరిపిన వాళ్ళు, ధర్మకర్తలు, అన్నదాత ప్రభువులు ఎన్నో జరుపుకున్నారు. ఓం నమః శివాయ. స్వామి శరణం. అలాగే మరిన్ని సందేశాల కోసం మనతో గురుస్వాములు షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి గురుస్వామి, ఈరోజు కార్యక్రమం ఎలా అనిపించింది? మరి ఘటాభిషేకం ఊరేగింపు కూడా కొనసాగించారు. సుమారు కూడా ఎంత భక్తులు ఇక్కడికి రావాల్సిందే అనేది మీరు తెలియజేయవలసిందిగా మరోసారి కోరుకుంటున్నాను. స్వామి అనుకున్న వరకు 2000 వరకు అనుకున్నాం స్వామి. కాకపోతే 2000 చాలా అద్భుతం కార్యక్రమం అయింది. ఘటాభిషేకం కానీ, అభిషేకం కానీ, స్వామివారి 108 కుండాలతోటి ఊరేగింపు కానీ వైభవంగా, చాలా వైభవంగా, స్వాములు కూడా ఉత్సాహం, కన్యాస్వామి చాలా ఉత్సాహం, చెప్పరాంత ఉత్సాహంతో చాలా అంగరంగ వైభవంగా అనిపించింది. చాలా వైభవం ఇచ్చింది. ఇలాంటి కార్యక్రమాలు ఆ భగవంతుని ఆశీర్వాదంతో మరిన్ని కావాలని మనసారా కోరుకుంటున్నాం. హర హర మహాదేవ శంభో శంకర. సో ఇక్కడ మరి గురుస్వామి ఉన్నాడు, చక్కగా గురుస్వామి సందేశం ఇచ్చాడు. ఇంకో గురుస్వామి కూడా సందేశం ఇచ్చాడు. మరి ఈ గురుస్వామి ఎలా అంటాడో చూద్దాం. స్వామి శరణం. చెప్పండి గురుస్వామి. స్వామి ఈ దేవాలయం అనేది ఇక్కడ చాలా పెద్దవాళ్ళు నిర్మించిన వాళ్ళు ముద్ద వీరమల్లప్ప, ముద్ద మల్లప్ప ఇద్దరు సహోదరులు. అయితే ఇక్కడ ఎన్నో పుణ్యకార్యాలు జరిగినాయి. అయితే వీళ్ళు ఆ కరువు కాలంలో అందరికీ కూడా అన్నదాన కార్యక్రమం మరియు ఉచితంగా పెళ్ళిళ్ళు 125 పెళ్ళిళ్ళు ఇక్కడ చేయడం జరిగింది. ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళ కుటుంబం ద్వారా నిర్వహించడం జరిగింది. అయితే మాకేం గర్వకారం అంటే అట్లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు నిర్మించిన దేవాలయంలో మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా ఆనందదాయకంగా ఉన్నది. వాళ్ళు సహకరించినందుకు వాళ్లకు మీ టీవీ తరఫు, మీ ఛానల్ తరఫున వాళ్ళకు ధన్యవాదాలు, ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వామి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గురుస్వామి అలాగే మొన్న కూడా ఘటాభిషేకం చేశాను. ఒక చిన్న సందేశం మీరు అందరూ ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఈ యొక్క మట్టి పాత్రను నిజంగా అభిషేకం చేయాలంటే మీ అందరి అనుగ్రహం ఫస్ట్ ఆ శివయ్య ఇచ్చాడు. సో అలాగే మట్టి కుండలలో ఒక గంగాజలంను తెచ్చి ఆ యొక్క శివలింగంకి అభిషేకం చేయాలంటే కూడా అదొక పట్టుదల, అదొక సంకల్పం. చూసే వాళ్ళకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ శివుడికి ఇంకా ఇష్టం. మట్టి పాత్రలో అభిషేకం చేస్తున్నారంటే శివయ్య ఎలా ఉంటాడంటే ఇంకా మనం చెప్పలేము. ఆయన కింద చీమంతా కూడా చాలలేము. కానీ ఈ యొక్క పవిత్రమైన కుండను
ఎందుకంటే స్వాములు తీసుకెళ్ళి ఎక్కడో ఒక చోట పెడతారు. దయచేసి మీరు ఈ యొక్క విషయాన్ని తెలియజేసేందుగా కోరుకుంటున్నాను. ఎందుకంటే స్వాములు తీసుకెళ్ళి ఒక చోటు పెట్టకుండా దాన్ని ఏదో అనుకుంటారు, కానీ ఆ విశిష్ట అభిషేకం చేసిన కుండకి ఎంత అర్థం ఉన్నదనేది మీరు తెలియజేయాలి. ఘటాలను ఏమేస్తాం అంటే ఘటాల పైన ఉన్నటువంటి కొబ్బరికాయను ఇంట్లో మన ప్రధాన ద్వారానికి పైన మనం ఈ కొబ్బరికాయను కట్టుకోవడం జరుగుతుంది. ఇది దీనివల్ల దృష్టి దోషాలు కానీ తర్వాత ఏమైనా పీడా నివారణ కార్యక్రమాలు ఏమైనా పీడ ఉన్నా కానీ వెళ్ళిపోవడం జరుగుతుంది స్వామి. అయితే ఈ ఘటాలను మనం నెక్స్ట్ మనకు వచ్చే ఉగాది నాడు మనం పచ్చడి చేసుకుంటాం అసలు ఆ పచ్చడి కూడా ఈ కుండను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ కుండ అనేది చాలా పవిత్రమైనది మనం, ఎందుకంటే శివునికి అభిషేకం చేసింది కాబట్టి ఇది కుండ అనేది చాలా పవిత్రమైనది. మనం దీన్ని మన నెక్స్ట్ వచ్చే ఉగాదికి దీనికి పచ్చడి చేసుకోవడానికి కూడా ఈ కుండను ఉపయోగించుకోవచ్చు స్వామి. స్వామి శరణం. అలాగే సుమారుగా ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క దేవాలయంలో ఎంతమందికి అన్నదాన కార్యక్రమం చేశారు? ఇక్కడ ప్రతి సోమవారము అన్నదాన కార్యక్రమం నడుస్తుంది స్వామి. ఓకే. అయితే ఇక్కడ ప్రతి సోమవారం కూడా ఒక 500 మందికి అన్నదాన కార్యక్రమం నడుస్తుంది. ఈరోజు సుమారుగా ఒక 4000 మంది స్వాములు, శివస్వాములే ఒక 800 మంది పైన ఉంటారు. వేరే స్వాములు ఇంకా 2000 3000 పైన సివిల్ వాళ్ళు స్వామి ఇక్కడ, ఎందుకంటే నిరంతరం జరిగే కార్యక్రమాలు ఇవన్నీ. ఇక్కడ సోమవారం కూడా ఇక్కడ శ్రీనివాస స్వామి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది స్వామి శరణం. స్వామి ఇంకా ఎవరైనా సందేశం ఇచ్చేది ఏమన్నా ఉన్నారా? మంచి సందేశం కోసము ఓం నమః శివాయ స్వామి. అందరికీ ఓం నమః శివాయ. ఒక్క నిమిషం గురుస్వామి, చివరి నామస్మరణతోటి మన అయ్యప్ప ఛానల్ ఏదైనా కూడా నామస్మరణ అంటే ఆ భగవంతుడికి చాలా ఇష్టం కాబట్టి హరిహరపుత్రుని ఆశీర్వాదం ఉండాలంటూ, ఆ యొక్క పందలరాజు అయ్యప్ప ఆశీర్వాదం ఉండాలంటూ మనస్ఫూర్తిగా నామస్మరణతోటి మీ ముందుకు వస్తున్నాను. హరహర మహాదేవ అంటూ 3 సార్లు చెప్పండి గురుస్వామి. సంశయం. స్వామి శరణం. శంభో శంకర్.